గణాధిపతయే నమః. వికారినామ సంవత్సరం ఆగస్టు నెల మాస ఫలాలు అంటే ఈ ఆగస్టు మాసంలో రాశి ఫలాల్లో వృశ్చిక రాశి వారికి ఈ నెల ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారుకి ఈ మాసంలో ఎక్కువగా లగ్నంలో అంటే చంద్ర లగ్నంలో గురుడు, రెండింట శని, కేతువులు, అష్టమంలో రాహువు మెయిన్గా ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. అయితే సహజ సిద్ధంగా రహస్య స్వభావాలైనటువంటి వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ మనస్తత్వం ప్రకారం వాళ్ళ మనసులో మాటని ఎవరికీ తెలియనీయకుండా గుట్టుగా గోప్యంగా ఉంచుకోగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల ఎంతో అనుకూలమైనటువంటి నెలగా చెప్పవచ్చు. అంటే ఆగస్టు నెలలో వీళ్ళు అనేకమైన శుభ ఫలితాలని పొందగలుగుతారు. గతంలో పడ్డ కష్టాలన్నిటికీ, గతంలో పడ్డ ఇబ్బందులన్నింటికీ ఒక చరమగీతం పాడబోతున్న ఈ ఆగస్టు నెలలో వారు అంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతారు. విద్యార్థులకి వాళ్ళ విద్యాభివృద్ధి అంటే పోటీ పరీక్షలు కానీ వాళ్ళ చదువులో కానీ మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఉద్యోగస్తులు కొద్దిగా శ్రమపడినా సరే అనుకున్న చోటికి ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్లు చేయించుకోగలుగుతారు. ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్లు ఈ వృశ్చిక రాశికి లభించే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులకి సకాలంలో డబ్బు అందటం, సకాలంలో వాళ్ళు వ్యాపార విస్తరణకు కావలసినటువంటి రుణాలు పొందగలగటం ఈ ఆగస్టు నెలలో సంభవిస్తుంది. అలాగే రైతులకి కూడా మంచి ఆనందదాయకమైనటువంటి కాలం ఈ ఆగస్టు నెల. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారాల్లో ఈ తోలు, లెదరు, ఇనుము, నూనె, పత్తి, స్టీలు, ప్లాస్టిక్ వ్యాపారస్తులకి కొద్దిగా పరీక్షాకాలంగా ఉంటుంది. అలాగే ఈ దేవాలయాలు, గ్రంథాలయాలు, స్కూల్సు, ఈ ప్రింటర్సు, ప్రెస్సు ఇలాంటి వాళ్ళకి ఎంతో అనుకూలమైన కాలంగా ఈ ఆగస్టు నెల అనేటువంటిది ఉంటుంది. అలాగే అవివాహితులకి వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి వస్తాయి. అంటే అవివాహితులకి వివాహ ప్రయత్నాలు కొంతవరకు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి గతంలో ఉన్నటువంటి పరీక్షా కాలాన్ని దాటి ఈ ఆగస్టు నెలలో కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో విజయం సాధించగలుగుతారు. సినీ, టీవీ రంగ కళాకారులకి మంచి ప్రోత్సాహకంగా ఈ ఆగస్టు మాసం ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి చేతి పనివారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్దిగా గడ్డు కాలంగా, కొంత పరీక్షా కాలంగా చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఆగస్టు నెల అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఆగస్టు నెల అనేటువంటిది మంచి అవకాశాలని, మంచి కంపెనీలకి ట్రాన్స్ఫర్స్ని కలిగించే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులు కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ వాళ్ళు ఏ ట్రాన్స్ఫర్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా ఈ ఆగస్టు నెలలో జరిగేందుకు అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఆరోగ్య విషయకంగా మంచి శుభ ఫలితాలను పొందుతారు. అంటే గతంలో ఎవరైతే వృశ్చిక రాశిలో అనారోగ్యవంతులు ఉంటారో ఈ నెలలో వాళ్ళ ఆరోగ్యం కుదుటపడి మంచిగా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే ఈ ఆగస్టు నెలలో వీళ్ళు ఊహించినటువంటి ధనలాభం కలుగుతుంది. అంటే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అంటే విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఏ రకమైన రంగంలో ఉన్నవాళ్ళు, సినీ కళాకారులు, టీవీ కళాకారులు, రాజకీయ నాయకులు ఎవరికైనా సరే ఈ ఆగస్టు నెలలో గతంలో పడ్డటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి రాగలుగుతారు. కొంతమేర రుణాల
రుణాలని తీర్చగలుగుతారు. రుణాలు తీర్చేందుకు కావలసిన ధనాదాయ మార్గాలన్నింటినీ కూడా ఈ ఆగస్టు నెలలో ఖచ్చితంగా వీళ్ళు చూడగలుగుతారు, వాటిని ఆచరించగలుగుతారు, ఒక అడుగు ముందుకేయగలుగుతారు. సహజంగానే వాళ్ళ మనసులో మాట బయటికి చెప్పనటువంటి రహస్య ప్రవృత్తి కలిగినటువంటి ఈ వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ మనసులో ఏదైతే అనుకుంటారో, ఏదైతే సంకల్పం చేస్తారో ఆ సంకల్పాలన్నీ కూడా ఆగస్టు నెలలో దాదాపుగా పూర్తయ్యే అవకాశం కనపడుతోంది. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళలో ఎవరైతే విదేశీ యానం కోసం, గ్రీన్ కార్డు కోసం, వీసా కోసం, H1 వీసా కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఆగస్టు నెలలో గతంలో ఏ రకమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా వీళ్ళకి ఈ అవకాశం అనేటువంటిది వచ్చి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళలో భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ జీవిత భాగస్వామితో కొంతమేర అవగాహనతో ఉండటం మంచిది. మాట పట్టింపులు కాస్త నోటికి కొద్దిగా అదుపు ఏర్పాటు చేసుకుని మాట పట్టింపులు లేకుండా భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవటం చెప్పదగ్గ సూచన. ఈ కోర్టు కేసుల రీత్యా ఈ ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి మంచి అనుకూలమైన ఫలితాలు వెలువడతాయి. అంటే చివరిదాకా వచ్చిన కోర్టు కేసులు ఆగస్టు నెలలో ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలని పొందుతాయి అనటంలో సందేహం లేదు. అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అలాగే నూతన గృహ వాహన యోగ్యతలు కలిగి ఉండేందుకు ఈ ఆగస్టు నెల వీళ్ళకి ఎంతో రకంగా ఉపయోగపడుతుంది. బంధుమిత్రులతో విందు వినోదాలతో మంచి కాలక్షేపాలతో ఈ ఆగస్టు నెలంతా వృశ్చిక రాశి వాళ్ళు ఎంతో ఆనందంగా గడుపుతారంటంలో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా అవివాహితులైనటువంటి వాళ్ళు, అంటే పెళ్లి కానిటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూస్తుంటే సరైన సంబంధాలు రావట్లేదండి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఆగస్టు నెలలో వాళ్ళ స్థాయికి తగ్గట్లుగా, వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా మంచి వివాహ సంబంధాలు వచ్చేందుకు ఈ ఆగస్టు నెలలో గ్రహస్థితులు వీళ్ళకి పూర్తిగా అనుకూలతని కలుగ చేస్తున్నాయి. ముఖ్యంగా స్పెక్యులేషన్స్, లాటరీస్, స్టాక్ మార్కెట్స్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళు కాస్త ఆచితూచి పెట్టుబడులు పెట్టవలసిందిగా చెప్పదగ్గ సూచన. కారణం ఏంటంటే ఈ నెలలో గురు శుక్రుల యొక్క స్థితి వలన కొద్దిగా స్పెక్యులేషన్స్ విషయంలో కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ఆ పెట్టుబడులు అంటే స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొద్దిగా దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఆగస్టు నెలలో సూచిస్తున్నాం. అలాగే యజ్ఞయాగాది క్రతువులు, అలాగే పూజలు పునస్కారాలు ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ నెలలో చాలా విస్తృతంగా చేస్తారు. వాటి యొక్క మంచి ఫలితాలని ఖచ్చితంగా పొందగలుగుతారు. అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళు గృహాలంకరణ సామాగ్రి, కావలసిన లగ్జరీ ఐటమ్స్ ఈ నెలలో కొనుగోలు చేయడానికి మంచి అవకాశం ఉంది. సువర్ణాభరణాలు ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి ప్రాప్తిస్తాయి. ఏ రకంగా చూసినప్పటికీ కూడా దాదాపుగా ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి మంచి ధనాదాయ మార్గాలు, ధనలాభం, అలాగే కోరుకున్న విలువైన వస్తువుల్ని కొనుక్కోగలగటం, ఇటువంటి అంటే స్థిరాస్తులు కొనుక్కోగలగటం, భూములు కొనుక్కోగలగటం, అలాగే నూతన గృహ వాహన సౌఖ్యాలు ఏర్పడటం, మంచి మంచి ఫలితాలన్నీ కూడా ఈ ఆగస్టు నెలలో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ, అంటే అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా శనికి సంబంధించినటువంటి కొద్దిపాటి రెమెడీస్ కనుక పాటించగలిగితే ఆ కొద్దిపాటి ఏళ్ళనాటి శని దోషం కూడా పోయి మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. అయితే గతంలో పడ్డ కష్టాల్లోంచి బయటికి వస్తారని చెప్పడంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఏమాత్రం సందేహం లేదు. అంటే వృశ్చిక రాశి వాళ్ళు మొన్నటి దాకా సహోదర సహోదరి వర్గాల ద్వారా కానీ, కుటుంబ పరిస్థితుల రీత్యా కానీ, ఆర్థిక పరిస్థితుల రీత్యా కానీ ఎన్నో రకాల ఇబ్బందులకు గురి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ గతంలో ఉన్నటువంటి ఆ సిచ్యుయేషన్స్, ఆ బాధల్లోంచి, ఆ ఇబ్బందుల్లోంచి పూర్తి స్థాయిలో ఆగస్టులో బయటికి వచ్చి మంచి శుభ ఫలితాలను పొంది, ధనాదాయ మార్గాలను పొంది
మంచి నూతన గృహ సౌఖ్యాలని పొందగలుగుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వృశ్చిక రాశి వాళ్ళు ఈ ఆగస్టు నెలలో సంతాన పురోగతి మీద ఎప్పుడు వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అంటే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఎవరైనా సరే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించుకునే మనస్తత్వం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మా పిల్లలు ఎలా ఉంటారనేటువంటి దిగులుతో ఉంటారు. కాబట్టి ఈ ఆగస్టు నెలలో మీ సంతానం ఏదైతే ఉంటుందో అంటే వృశ్చిక రాశి వాళ్ళ యొక్క సంతానం మంచి పురోగతి సాధిస్తుంది, మంచి అభివృద్ధి పదంలో సాగుతారు. జ్యేష్ఠ సంతానం విషయంలో మంచి విద్యాభివృద్ధి కానీ ఉద్యోగ వృద్ధి కానీ చెప్పదగ్గ సూచన. ఇలా ఈ ఆగస్టు నెలలో అన్ని రకాలుగా వృశ్చిక రాశి వాళ్ళు ముందంజలో ఉంటారు, ధనాదాయ మార్గాలను పెంచుకుంటారు, మంచి శుభ ఫలితాలని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. స్వస్తి.